ఇలాగా దాన్ని ఖర్చు పెట్టించి దాన్ని శాచురేషన్ పాయింట్ అంటారు. అంటే అవి పనిచేయలేని పరిస్థితులకు తీసుకెళ్లిపోయి అప్పుడు పెద్ద ఎత్తున మిసైల్స్ అటాక్ చేయాలనేది ఇరాన్ ప్లాన్. అది ఇప్పుడు సక్సెస్ అవుతుంది. ఫస్ట్ లో 100 మిసైల్స్ లేదా డ్రోన్స్ ప్రయోగిస్తే 95ను కొట్టేసేది ఇది సౌదీ అరేబియా. 5 మాత్రమే పడేవి. ఇప్పుడు 100 పంపిస్తే 60 మాత్రమే కొట్టగలుగుతుంది, 40 ఇంటర్సెప్ట్ చేయలేకపోతుంది. సో 40 పడుతున్నాయి అనమాట. అందువల్ల ఈ మధ్యకాలంలో డ్యామేజెస్ ఎక్కువైంది. అట్లాగే గల్ఫ్ కంట్రీస్ మొత్తంలో ఫస్ట్ టైం అటాక్ చేసింది ఈ రాస్ తనీరా అనే ఒక ఆయిల్ రిఫైనర్ మీద. దాంతోనే మనకి ఆయిల్ డిస్టర్బెన్స్ అనేది ఫస్ట్ ఏర్పడింది గల్ఫ్ లో దీని మీదే. సో నిన్న ఈ ఇండస్ట్రియల్ హబ్ అల్ జుబైల్ అనే ఇండస్ట్రియల్ హబ్ చేసింది కదా, ఇది మొత్తం సౌదీ అరేబియా ఎకనామీలో జీడిపిలో 10% ఈ ఇండస్ట్రియల్ హబ్ నుంచే వస్తుంది. అందువల్ల ఇది పెద్ద నష్టం అని చెప్పొచ్చు సౌదీ అరేబియాకి. ఇప్పటి వరకు ఏంటంటే సౌదీ అరేబియాలో ఎనర్జీ సెక్టర్స్ మీద అటాక్ చేస్తుంది, తర్వాత యుఎస్ బేస్ల మీద అటాక్ చేస్తుంది, మూడోది రెసిడెన్షియల్ కాంప్లెక్స్. ఈ 3 ఏరియాల్లో సౌదీ అరేబియాలో అటాక్ చేస్తుంది. ఇప్పటి వరకు చూస్తే మనకు ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ ఎయిర్ బేస్. ఇది జాయింట్ ఎయిర్ బేస్, సౌదీ అరేబియాకి యుఎస్ కి జాయింట్ ఎయిర్ బేస్. దాన్ని అటాక్ చేసింది. అలాగే రియాద్ లో యుఎస్ ఎంబసీ చాలా పెద్ద నష్టం జరిగిందని చెప్తున్నారు, అక్కడ అటాక్ చేసింది. తర్వాత షహబాద్ ఆయిల్ ఫీల్డ్ అటాక్ చేసింది. తర్వాత ఎన్బీర్గ్ అనే ఒక ఆయిల్ రిఫైనరీ ఉంది. ఇది వచ్చి ఈ రెడ్ సీకి దగ్గరలో ఉంటది అనమాట, కోస్టల్ అది, అక్కడ అటాక్ చేసింది. అట్లాగే E3 అవాక్స్ సిస్టమ్, ఇది వచ్చేందంటే మొత్తం రాడార్ వ్యవస్థను కలిగి ఉండే ఎయిర్ బేస్డ్ ఫ్లైట్ అనమాట. దాన్ని అటాక్ చేసి దాన్ని ధ్వంసం చేసింది. సో ఓవరాల్ గా ఇప్పటి వరకు దాదాపు అమెరికా సైనికులు 30 మంది తీవ్రంగా గాయపడ్డారు సౌదీ అరేబియాలో. అట్లాగే మన ఇండియన్స్ కూడా ఇండియా నుంచి ఒకరు చనిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి, బంగ్లాదేశ్ నుంచి ఒకరు చనిపోయారు, అక్కడ సిటిజన్స్ కూడా దాదాపు 7 మంది చనిపోయారు సౌదీలో. అంటే ప్రధానంగా ఏంటంటే ఆర్థిక వ్యవస్థల్ని విచ్ఛిన్నం చేయడం అనే ప్లాన్ ఇరాన్ అమలు చేస్తుంది. అంటే సౌదీ అరేబియాకి బలమైన ఆర్థిక వ్యవస్థ ఉంది, చాలా అగ్రెసివ్ గా మోడర్నైజేషన్ ని ఈ ఎంబీఎస్ చేస్తున్నాడు. దీనికి పెట్టుబడులు అమెరికా పెడుతుంది. అమెరికాలో కూడా ట్రంప్ ఫ్యామిలీ ఎక్కువ పెడుతుంది. అంటే ట్రంప్ అల్లుడు జేరెడ్ కుష్నర్ కానీ ట్రంప్ కొడుకులు కానీ ఈ సౌదీ అరేబియాలో పెట్టుబడులు పెడుతున్నారు. అందువల్ల కూడా సౌదీ అరేబియాని ఇరాన్ ఎక్కువగా టార్గెట్ చేస్తుంది. సో ఓవరాల్ గా నిన్న అతిపెద్ద టార్గెట్ చేసింది. ఒక రకం మంటల్లో సౌదీ అరేబియా ఉన్న ఫీలింగ్ అయితే ఆ వీడియోలు చూస్తే వచ్చిందనమాట. ఇది ఇంకా పెంచే అవకాశం ఉంది. ఈ రోజు కానీ ఇరాన్ మీద అమెరికా అటాక్ చేస్తే సౌదీని గల్ఫ్ దేశాలన్నింటినీ ఒక కొన్ని శతాబ్దాలు వెనక్కి తీసుకెళ్లిపోయే విధంగా ఇరాన్ చేయగలుగుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏంటంటే డీసాలినేషన్ ప్రాజెక్టుల మీద ఇరాన్ అటాక్ చేయబోతుంది. అంటే ఉప్పు నీటిని మంచినీటిగా మార్చే ప్రాజెక్టులు 90% గల్ఫ్ దేశాలు ఆ నీటి మీద ఆధారపడినాయి తాగేదానికి. అది కానీ కొట్టేస్తే మాత్రం మొత్తం ఆ గల్ఫ్ దేశాల్లో ఉండే పాపులేషన్, ఎందుకంటే గల్ఫ్ దేశాల్లో 57% విదేశాల నుంచి వెళ్ళిన వాళ్ళే ఉంటారు. ముఖ్యంగా ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, ఫిలిప్పైన్స్ ఈ దేశాలలో ఉంటారు. వీళ్ళందరూ వాటర్ లేకపోతే ఏం చేస్తారు, వెళ్ళిపోతారు. రేషన్ పెడతారు ఫస్ట్ లో, ఇన్ని క్యాన్లు ఇస్తాము రోజుకి, అవన్నీ తట్టుకోలేక వచ్చేస్తారు. సో అది కానీ జరిగితే మొత్తం ఎకనామీ కూలిపోతుంది. ఇప్పుడు అమెరికా యుద్ధం అనేది గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థని కొన్ని దశాబ్దాలు వెనక్కి తీసుకెళ్లిపోయింది. అందులో బాగా బలంగా ఎఫెక్ట్ అవుతుండేది సౌదీ అరేబియా.